హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 9. బయటకు పోవే, నీ మొహం చూస్తేనే నాకు వాంతి వస్తుంది. అంజలి డోర్ వైపుకు చూపిస్తూ కావేరి మీద అరిచింది. ఎందుకు? ఏం జరిగింది? ఆ రాత్రి వచ్చిన వాడు నీకు నచ్చలేదా? బహుశా వాడికి బలం లేకపోయి ఉంటుంది. హా, మర్యాదగా మాట్లాడు, లేకపోతే మొత్తం కంపెనీకి నీ నీచమైన సీక్రెట్లు తెలిసిపోతాయి. అప్పుడు చూద్దాం నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో అని కావేరి వెటకారంగా అంది. అంజలి వెంటనే ఇంటర్కమ్ తీసుకుని తన అసిస్టెంట్ రాధికని పిలిచింది. రాధిక, ఇక్కడికి రా. రాధిక రాగానే అంజలి సోఫాలో కూర్చున్న కావేరి వైపుకు చూపించి కోపంగా అంది. ఈమె నా గెస్ట్ కాదు, దీన్ని వెంటనే బిల్డింగ్ నుంచి బయటికి పంపు. నేను గెస్ట్ కాదని ఎవరు చెప్పారు? నేను ఇక్కడ జ్యువెలరీ డిజైన్ చేయించడానికి వచ్చాను. కావేరి చేతులు ముందుకు చాచి గర్వంగా చెప్పింది. కానీ ఆమెకు తెలియదు ఆమె మెడలోని నెక్లెస్ అంజలి కళ్ళల్లో పడిపోయింది అని. అంజలి కళ్ళు తెరిచి ఆమె వైపుకు గమనించి చూసింది. కావేరి, నేను డిజైన్ చేసిన నెక్లెస్ ని ఎలా వేసుకుంది? ఇది అసలైనదినా లేక నకిలీ కాపీనా? నెక్లెస్ ని చూసి ఒక క్షణం ఆమె ఆలోచనలో పడిపోయింది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, లేకపోతే నా మైండ్ ఇంకా వేడెక్కిపోతుంది. అంజలి లేచి కోపంగా అంది. కావేరి మొహం గట్టిపడింది. ఆమె పొల్లు కరుక్కుంటూ డోరు తెరిచి అందరికీ వినిపించేలా అరిచింది. నేను నీ మేనేజర్తో మాట్లాడతాను. నీ యాటిట్యూడ్ అస్సలు బాలేదు. నేను నిన్ను జాబ్ నుంచి తీయించేస్తాను. రాధిక ఇది చూసి షాక్ అయిపోయింది. మొదట్లో ఆమెకు కావేరి నిజంగా గెస్ట్ అని అనిపించింది. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఆమె అంజలిని ఇబ్బంది పెట్టడానికే వచ్చిందని. రాధిక భయపడుతూ అంజలితో అంది. మేడం, ఆమె మీ మీద కంప్లైంట్ చేయకపోతే బాగుండు. ఆమెను ఆపండి. అంజలి కోపం ఇప్పుడు హద్దులు దాటిపోయింది. ఆమె ఆఫీస్ డోర్ తెరిచి చూస్తే కావేరి హాల్లో నిలబడి అరుస్తుంది. మీ బాస్ ని పిలవండి. నేను మీ డిజైనర్ అంజలి మీద కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఆమె క్లయింట్ గా వచ్చాను, కానీ ఆమె నన్ను అవమానించి తరిమేసింది. ఆ క్షణంలో ఆఫీసులో అందరూ నిశ్శబ్దంగా కావేరి నాటకం చూస్తున్నారు. ఏదో సినిమా డ్రామా నడుస్తున్నట్లు. అంజలి గట్టిగా ఊపిరి తీసుకుని కావేరి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. నీకు అసలు ఏం కావాలి? నాకేం కావాలా? సరే విను, నేను నిన్ను ఈ కంపెనీ నుంచి తీసేయాలి అనుకుంటున్నాను. కావేరి మొహం చిట్లించి తన ప్రమాదకరమైన ఉద్దేశాన్ని బయటపెట్టేసింది. 5 ఏళ్ల క్రితం ఆ రాత్రి కోపం ఇప్పటికీ అంజలి గుండెల్లో రగిలిపోతుంది. ఆమె గుండె బద్దలైపోతుంది. ఆమె ఆలోచించింది, జాబ్ పోయినా సరే కావేరికి బుద్ధి చెప్పడం ముఖ్యం. కావేరి ఏం జరుగుతుందో అర్థం కాకముందే అంజలి చెయ్యెత్తి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది. అబ్బా అని కావేరి నొప్పితో అరిచి నేల మీద పడిపోయింది. అంజలి, నేను నీ క్లయింట్ ని. ఆ క్షణంలో ఆఫీసులో అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. అంజలి మైండ్ పాడైపోయిందా? క్లయింట్ ని కొట్టే ధైర్యం ఎలా వచ్చింది? ఈ కంపెనీ దీని అబ్బదా ఏంటి? అంజలి కళ్ళు కావేరి మెడలోని నెక్లెస్ మీదే ఉన్నాయి. అది ఆమెకు కంట్లో నలుసులా గుచ్చుకుంటుంది. ఆ నెక్లెస్ అసలైనదా కాదా అని ఆమెకు సందేహం పదే పదే కలుగుతుంది. కానీ ఆమెకు కోపం ఇంకా ఎక్కువైపోయింది. కావేరి నాటకాన్ని అడ్డుకోవాలని డిసైడ్ చేసింది. ఆమె వంగి కావేరి నెక్లెస్ ని గట్టిగా లాగి పగలగొట్టింది. అబ్బా! కావేరి భయంతో అరిచింది. ఆమెకు తన ఫేవరెట్ నెక్లెస్ లక్షలు విలువైనది పగిలిపోవటం ఇష్టం లేదు. ఆమె అంజలి చేతిని పట్టుకుని నెక్లెస్ ని కాపాడుకోవడానికి ట్రై చేసింది. ఇది నా అత్యంత విలువైన నెక్లెస్. ఇద్దరు నెక్లెస్ కోసం గొడవ పడుతూ ఉండగా అప్పుడే లిఫ్ట్ నుంచి ఒక గంభీరమైన మగ గొంతుకు వినిపించింది. ఆగు అంజలి. అంజలి తలెత్తి చూసింది. కావేరి కూడా ఆ తెలిసిన గొంతు విని చెంప మీద చేయి పెట్టుకుని నమ్మలేనట్లు పైకి చూసింది. ఆర్య ఇక్కడ ఏం చేస్తున్నాడు? అంజలి చెయ్యి కావేరి నెక్లెస్ మీద ఉంది. ఆర్య వెంటనే ఆమె మణికట్టు పట్టుకుని ఆమెను లాగి పక్కకు నిలబెట్టాడు. అతని మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఎందుకు గొడవ చేస్తున్నావు అని ఆర్య మాట ముగించాడు. ఆ తర్వాత కావేరి దగ్గరికి వెళ్ళాడు. కావేరి భయపడిపోయింది. ఆర్య ఇక్కడ ఉంటాడని ఆమె ఊహించలేదు. అతను అంజలికి ఇలా తెలుసని కూడా తెలియదు. ఇప్పుడు నేను దొరికిపోయాను. నా సీక్రెట్ బయటపడకపోతే బాగుండు. కానీ అప్పుడే ఆర్య వంగి మెల్లగా అడిగాడు. కావేరి, నువ్వు ఓకేనా? ఆర్య, చాలా నొప్పిగా ఉంది. కావేరి వెంటనే నాటకం మొదలు పెట్టేసింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు
జల్లు కురిసింది. ఆమె బలహీనంగా కనిపిస్తూ ఆర్య చేతుల్లో వాలిపోయి గొంతు ఊడినట్లు దగ్గడం స్టార్ట్ చేసింది. ఆమె నెక్లెస్ ని దాచడానికి మెడ మీద చెయ్యి పెట్టుకుంది. అంజలి అలా చూస్తూనే ఉంది. కావేరి ఆర్య ఒకరినొకరు తెలుసని ఆమె నమ్మలేకపోయింది. ఆర్య ఆమెను అంత ప్రేమగా ఎందుకు అడుగుతున్నాడు? వీళ్ళ మధ్య ఏమిటి సంబంధం? ఆఫీసులో మిగిలిన వాళ్ళు అంజలి కోసం భయపడుతున్నారు. బాస్ గర్ల్ ఫ్రెండ్ ని కొట్టేసింది. ఇక దీని జాబ్ పోయినట్లే. కానీ కావేరి తన కన్నీళ్లు వెనక నుంచి చాటుగా అంజలి ఆర్యని చూస్తుంది. అంజలికు తను ఆర్యతో ఆ రాత్రి గడిపిన విషయం తెలియదని ఆమెకు ఊరట కలిగింది. ఈ ఇద్దరికి ఆ రాత్రి రహస్యం తెలీదు. దేవుడికి థ్యాంక్ యూ. ఆమె మనసులో దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంది. తర్వాత నాటకం చేస్తూ ఆర్య చేతిని పట్టుకుంది. ఆర్య, ప్లీజ్ నన్ను లేపు. ఆర్య కావేరి వాచిన చెంప ఆమె పరిస్థితిని చూశాడు. అతను ఆమెను ఎత్తుకుని లిఫ్ట్ వైపుకు నడిచాడు. లిఫ్ట్ డోర్ మూసుకున్న వెంటనే అంజలి అలా స్తబ్దుగా నిలబడిపోయింది. 5 ఏళ్లలో కావేరి ఆర్య గర్ల్ ఫ్రెండ్ అయిపోయిందా? ఏం ఆలోచిస్తున్నావు అంజలి? సామాన్ సర్దుకో, ఇక బయట పోవడానికి. క్లయింట్ ని కొట్టడం, మళ్ళీ బాస్ గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకున్నావా? నీకు ఈ గట్స్ ఎలా వచ్చాయి? అప్పుడే నవనీత ఆమె దగ్గరకు వచ్చి వెటకారం మొదలెట్టేసింది. నవనీతకు ఈ గొడవ చూసి చాలా సంతోషంగా ఉంది. అంజలి ఇక అవుటని ఆమెకు నమ్మకం. ఇప్పుడు 25 లక్షల రివార్డు తనది. అంజలి గట్టిగా ఊపిరి తీసుకుని ఈ సంఘటనను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది. కావేరి ఆర్య గర్ల్ ఫ్రెండ్ అని ఆలోచిస్తేనే ఆమెకు విచిత్రంగా అనిపిస్తుంది. కావేరిలో ఆర్య లాంటి వ్యక్తికి నచ్చే క్వాలిటీస్ ఏమున్నాయి? బహుశా ఆర్య కళ్ళకు గంతలు కట్టుకున్నాడేమో. అదే ఒక కారణమై ఉండొచ్చు. కావేరి లాంటి కుయుక్తులు ఆడదానికంటే ఆర్య మంచి గర్ల్ ఫ్రెండ్ ని డిజర్వ్ చేస్తాడు. అంజలి గందరగోళంలో తన ఆఫీస్ కి తిరిగి వచ్చి డోర్ మూసుకుని ఇక బయట నడుస్తున్న రూమర్స్ నుంచి తను తాను వేరు చేసుకుంది. ఇంకిక్కడ ఆర్య తన ఆఫీస్ లో సోఫాలో కూర్చున్నాడు. కావేరి టిష్యూ పేపర్తో కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తుంది యాక్టింగ్. అంజలి నా క్లాస్మేట్. మాకు పాత గొడవ ఉంది. కానీ ఆమె నన్ను క్లయింట్ గా అసలు తీసుకోకుండా అవమానిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కంప్లైంట్ చేస్తానని బెదిరించగానే ఆమె నన్ను కొట్టి నా నెక్లెస్ ని పట్టుకుని నా గొంతు నొక్కడం స్టార్ట్ చేసింది. చూడు, నా గొంతు ఇప్పటికే ఎర్రగా ఉంది. ఆర్య కావేరి గొంతు మీద ఎర్రటి గుర్తులు చూశాడు. అంజలి ఎంత గట్టిగా దాడి చేసిందో అతనికి అర్థమైంది. అంజలి గురించి అతని అభిప్రాయం మారిపోతుంది. నాకు అంజలి మీద జాలి కలిగేది. ఆమె అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఆమె నాన్న ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఆమె అంత దిగజారుతుందని నేను అనుకోలేదు. కావేరి మొహం కప్పుకుని మరింత కన్నీళ్లు కార్చింది. నువ్వు టెన్షన్ పడుకో, నేను ఈ విషయాన్ని చూసుకుంటాను. ఆర్య ఆమెను ఓదార్చాడు. నేను డ్రైవర్ని పిలుస్తాను, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అని అన్నాడు. నువ్వు దీన్ని ఎలా సాల్వ్ చేస్తావా ఆర్య? ఆమెను జాబ్ నుండి తీసేస్తావా? కావేరి కన్నీళ్లతో నిండిన మొహంతో అడిగింది. ఆమె సానుభూతి సంపాదించడానికి ట్రై చేస్తూ. ఆర్య ఇంటర్కమ్ తీసుకుని తన అసిస్టెంట్ ని పిలిచి కావేరిని ఇంటికి డ్రాప్ చేయమని చెప్పాడు. కావేరి లేచి ఆర్య చొక్కా పట్టుకుని చెప్పడం స్టార్ట్ చేసింది. ఆర్య, దాన్ని వదలొద్దు. అలాంటి మర్యాద లేని మనిషిని నీ కంపెనీలో ఉండకూడదు అని అంది. నిజం బయటపడితే మన కావేరి పరిస్థితి ఏంటో చూద్దాం. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. ఈ రోజు చిన్న ఎపిసోడ్ ఇచ్చానండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం బిగ్ ఎపిసోడ్ ఇస్తాను.